చాలు. ఏం చేస్తున్నారు మీరు? ఏమిటిదంతా? రుచి చూశాను, నచ్చుతుందో లేదో అని. రుచ? మీరు నా ప్రభువుకి ఎంగిలి తినిపిస్తూ కేవలం రుచి చూశానంటున్నారా? నచ్చుతుందో లేదో అని ఎంగిలి తినిపిస్తారా? నాకు నీ భక్తి వల్ల ఎలాంటి సమస్య లేదు, కానీ నువ్వు ఎందుకిలా ప్రేమని నిలువరించాలని చూస్తున్నా? జై శ్రీకృష్ణ. చూశారా నా ప్రభువు యొక్క నామజప మహిమ? ప్రకృతి సర్వస్వం జాగృతమైంది. దాన్ని లక్ష్యంగా చేసుకొని కేవలం రాధా రాధా అని జపించండి. అందరూ తనని మీ లక్ష్యంగా చేసుకొని రాధనామం జపించండి. సత్యమేమిటో మీ అందరికీ అర్థమై ఉంటే ఈ రోజు నుండి నా ప్రభువు శ్రీకృష్ణుడి నామానికి ముందు రాధనామం ఎవ్వరూ పలకరు. ప్రభు, నేను నా తర్కాన్ని నిజమని నిరూపించాను. ఇక మీరు కూడా ప్రకటించండి, శ్రీకృష్ణుడు రాధ కన్నా ఉన్నతుడని. చూడు శ్రీధామ, ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు కొన్ని క్షణాలు ఆలోచించడం చాలా అవసరం శ్రీధామ. నువ్వు రావడం మేలైంది శ్రీధామ. ఉంటావా? మీరు రాధా. కృష్ణ నన్ను పిలుస్తున్నారు. కానీ ఆయన పిలుపు నాకు వినపడలేదే. ప్రేమ పిలుపు చాలా తీక్షణంగా ఉంటుంది. అది ఒకరి నుండి మరొకరికి వినపడుతుంది. ఎవరిని కూడా లోపలికి అనుమతించకూడదని నా ప్రభువు శ్రీకృష్ణుడు నన్ను ఆదేశించారు. నన్ను పిలుస్తున్నారు. కృష్ణుడు నన్ను పిలుస్తున్నారు. ఆగిపోరాదా? నీకు ఆ ద్వారానికి మధ్య 7 అడుగులు మాత్రమే ఉంది. కానీ నేను 7 జన్మలైనా సరే నిన్ను ఆ దూరం దాటి వెళ్ళనివ్వను. మా ఇద్దరి సంబంధం జన్మ జన్మలకి అంతం కానిది. ఈ 7 అడుగుల్ని అడ్డుకోలేరు. ఇంకొక అడుగు ముందుకు పడినా నేను సహించను. నువ్వు నన్ను నిస్సహాయుని చేశావు. అయితే విను, నా భక్తి యొక్క శక్తిని సాక్షిగా భావించి నిన్ను శపిస్తున్నాను. నువ్వు 100 సంవత్సరాల వరకు శ్రీకృష్ణుని మరచిపోతావు. ఈ గోలోకానికి దూరంగా భూలోకంలో జీవిస్తావు.